23, 24 వచనములు మనమందరము కలిసి చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చినది, అది ఎప్పుడునూ వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అటివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. మరొక భాగము కీర్తన గ్రంథము 92. కీర్తన గ్రంథము 92 మొదటి 4 వచనములు కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథము 92 మొదటి నుంచి 4 వచనములు కలిసి చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలంతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతుల పనులు బట్టి నేను ఉత్సహించుచున్నాను. 4వ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుందాం. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. దావీదు తాను చెప్పగలుగుతా ఉన్నాడు, యెహోవాను స్తుతించుట మంచిది. తన అనుభవములో మంచిది ఏమిటో తను ఎరిగి అంటా ఉన్నాడు, యెహోవాను స్తుతించుట మంచిది. కాబట్టి మన జీవితంలో మనము ఎరగవలసినది, గ్రహించవలసినది, చేయవలసినది ఏంటంటే యెహోవాను స్తుతించుట మంచిది. చూడండి, ఒక మాట మనం చదువుతూ వచ్చినట్లయితే, మనము ఆరాధన ధ్యానం కొరకు చేయకముందు కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనం చదవండి ఎవరైనా. విసర్జించి ఇశ్రాయేలును తన జనుల మీద నన్ను అధిపతిగా నన్ను అధిపతిగా నిర్ణయించుటకై నన్ను ఏర్పరచుకొనిన యెహోవా సన్నిధిని నేను అలాగు చేసి తిని, యెహోవా సన్నిధిని నేను ఆట ఆడేది. మనం చూస్తూ వచ్చినట్లయితే తన భార్య అయినటువంటి మీకాలు దృష్టిలో దావీదు ఎట్లా కనబడతా ఉన్నాడంటే ఒక వ్యర్థుడిగా కనబడతా ఉన్నాడు. హీనస్థితి గలవాడుగా ఉంటా ఉన్నాడు. హీనస్థితి గల పన్నీ కత్తెలు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా నువ్వు ఉన్నావు అని అపహాస్యం చేస్తూ వచ్చింది. ఎవరు? దావీదు భార్య అయిన మీకాలు. దావీదు ప్రేమించిన ఆ మీకాలు ఏం చేస్తూ వచ్చిందంటే దావీదును హీనంగా మాట్లాడుతూ వచ్చింది, తృణీకరిస్తూ వచ్చింది, అపహాస్యము చేస్తూ వచ్చింది. అయితే దావీదు అంటా ఉన్నాడు, అయ్యా అమ్మా, నేను అంతగా నాట్యం ఆడడానికి, అంతగా దేవుని మందసమయ ఎదుట నేను అంతగా నాట్యం ఆడడానికి కారణం ఒకటి ఉంది. ఏంటి తెలుసా? నీ తండ్రిని, అతని సంతతిని దేవుడు ఏం చేశాడు? విసర్జించినాడు. దేవుడు నీ తండ్రిని, నీ సంతతిని, లేకపోతే అతని సంతతిని ఏం చేశాడు? విసర్జించి నన్ను ఏర్పరచుకున్నాడు. నేను ఎక్కడున్నవాడిని? నా తండ్రి ఇంటిలో కనిష్ఠుడిగా ఉంటిని. నా తండ్రి ఇంటిలో నేను లెక్కలేని వాడిగా ఉంటిని. నా తండ్రి ఇంటిలో నేను ఎన్నిక లేనివాడిగా ఉంటిని. నేను ఎక్కడ ఉంటిని? గొర్రెలు కాస్త. అలాంటి నన్ను ఏం చేశాడు దేవుడు అంట? ఏర్పరచుకున్నాడు. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు మీద ఏం చేశాడు? అధిపతిగా చేశాడు. మళ్ళీ అలాంటప్పుడు నేను నాట్యం ఆడకుండా ఉంది నా. కాబట్టి మన జీవితంలో ప్రభువును మనం ఏం ఆరాధించాలంటే, ప్రభువా, లోకంలో గొప్పవారు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, తెలివి కలిగిన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వారు ఉన్నారు. వారు నేటి దినాన కూడా ప్రభువుని ఎరగని స్థితిలో ఉన్నారు. లోకములో తృణీకరింపబడి, విసర్జింపబడి,
ఏమాత్రము ఎన్నిక లేని నన్ను నువ్వేం చేసావు? ఏర్పరచుకున్నావు, నీ సంతతిగా చేసుకున్నావు. ఇంకా రాయబడుతుంది కదా, ప్రభు ఏం చేశాడంటే మనల్ని రాజులైన యాజక సంతతిలో చేసినాడు. కాబట్టి దావీదు అంటాడు, అమ్మా నీ దృష్టిలో నేను హీనుడిగా కనబడి ఉండవచ్చు, అయితే నా దేవుని దృష్టిలో నన్ను ఏం చేశాడైనా ఒక ఎన్నిక చేసుకొని ఏర్పరచుకొని రాజుగా చేసినప్పుడు నేను మౌనంగా ఉందినా, నేను అలాగ మౌనంగా ఉండను అని చెప్తా వచ్చినాను. కాబట్టి ఇతరులకు అర్థం కాదు. మనం ఆదివారం వచ్చి వీళ్ళు ఎందుకు ఆదివారం వెళ్తారు, ఏం ప్రతివారం వాళ్ళకి అర్థము కాదు. మనం చేరి వచ్చినాం దేని కొరకు? మనల్ని ఆయన ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. ఎలాంటి వారం మనము? జ్ఞానులం కాదు, గొప్పవారం కాదు, తెలివివారం కాదు. అయితే జగత్ పునాది అయినప్పుడు ఆయన మనల్ని చేసినాడు, ఏర్పరచుకుని ఏం చేసినాడు? ఆయన మనల్ని రాజులైన యాజకసమూహం. కాబట్టి ఈ మాటను మనం మరవకూడదు అన్నమాట. దావీదు తన భార్యతో చెప్తున్నాడు, అమ్మా నేను నీ దృష్టిలో ఇంకా నేను తృణీకరింపబడతాను అన్నా పర్లేదు, కానీ నేనేం చేస్తాను, నా దేవుణ్ణి ఇంకా ఎక్కువగా నేను నాట్యం ఆడతాను. ఇంకా తెచ్చాడు అమ్మాట చదువుతాడు కదా, ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నువ్వు చెప్పిన పనికతుల దృష్టికి నేను ఎట్లా అవుతాను? ఘనుడవుతాను. కాబట్టి ఇతరులకు అర్థం కాకపోవచ్చు కనుకనే చాలామంది ఆరాధన సమయంలో ఏం చేస్తారంటే వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? వెళ్ళిపోతారు. వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏదో ఆరాధన చేస్తారులే, ఏదో మాటలు భక్తి సింహాసనంలో ఉంటుంది కదా, ఆరాధనకు ముందు వాక్యం చెప్తారు, వాక్యం తర్వాత ఏం చేస్తారు? వాళ్ళు ఆరాధన చేస్తారని చెప్పి ఏం చేస్తుంటారు? వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. వాళ్ళకి అర్థము కాదు. మీకాళ్ళకు కూడా అర్థం కాలా, ఎందుకు ఇంత నాట్యం ఆడుతూ ఉన్నాడు అని ఆమెకి అర్థము కాలా. నేను బాగా రాజగృహంలో ఉన్నా, రాణిగా ఉన్నా అని తను ఏం చేస్తూ ఉంది? తాను అతిశయిస్తూ ఉంది. నేను రాణిగా ఉన్నానని అతిశిస్తూ ఉంది. అయితే దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? నన్ను రాజుగా చేశాడు. నేను ఎక్కడున్నా? నేను గొర్రెల దొడ్డిలో ఉంటిని, నన్ను రాజుగా చేశాడని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? నాట్యం ఆడతాను. ఇంకో వ్యక్తిని కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి. 2 సమూయేలు గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనం. చాలు. ఇక్కడ మెఫీబోషెత్ రాజుతో అంటా ఉన్నాడు దావీదుతో, అయ్యా నేనెవరిని? చచ్చిన కుక్కతో సమానుణ్ణి. చచ్చిన కుక్కతో సమానుణ్ణి. అలాంటి నన్ను నువ్వేం చేసావు? నువ్వు దయ చూపించినావు అని ఏం చేసినాడంటే దావీదుకు నమస్కరించినాడు. కాబట్టి తన జీవితంలో తాను ఎవరో ఎరిగినాడు. కాబట్టి ఆరాధనలో ప్రాముఖ్యతమైనది ఏంటంటే దావీదు ఎరిగినాడు, తెలుసుకున్నాడు తాను ఎవరు, ఎలాంటి వారిని దేవుడు ఏమీ చేశాడు. మెఫీబోషెత్ కూడా అంటా ఉన్నాడు తను ఎవరో మనస్ఫూర్తిగా చెప్పగలుగుతాను, అయ్యా నేను ఎలాంటి వాడిని? చచ్చిన కుక్క. అది తన హృదయంలో నుండి వచ్చింది. చాలామంది బోధకులు చెప్తా ఉంటారు కదా, ఆరాధన సమయంలో నేను చచ్చిన కుక్కని అన్నారంట. ఆరాధన అయిపోయిన తర్వాత వాక్యం చెప్పిన వ్యక్తి పిలిచినాడంట, ఏమని? ఆ చచ్చిన కుక్కని పిలువమన్నాడంట. ఆమె ఎగురుకుంటా వచ్చిందంట, ఏమయ్యా ఎట్లా కనపడుతున్నాను అంటే అది ఆ మాట తన హృదయంలో నుంచి వచ్చింది కాదు. అంటే మన పెదవులతోటి మనము ప్రభువును ఎట్లా ఆరాధించాలా? హృదయపూర్వకముగా ఆత్మతో సత్యముతో. ఇంకొక మాట కూడా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయము 28వ వచనం. ఉండగా భోజనము చేయి వారిలో నీ దాసుడైన నన్ను చేర్చితివి, కాబట్టి ఇకను రాజువైన నీకు మొరపెట్టుటకు నాకేమి న్యాయమని అనగా. ఇక్కడ చూస్తూ వచ్చినట్లయితే మెఫీబోషెత్ యొక్క పనివాడు షీబా దావీదుకు పోయి అబద్ధం చెప్పినాడు. దావీదు అడిగినాడు, ఏమయ్యా మెఫీబోషెత్ ఎక్కడంటే ఇది నాన్న ఇశ్రాయేల్ తనకు రాజ్యం ఇస్తుందేమో అని ఏం చేశాడు? మెఫీబోషెత్ యెరూషలేములోనే ఉండిపోయాడయ్యా అని షీబా పోయి చెప్పినప్పుడు దావీదు నమ్మి మెఫీబోషెత్కి ఉన్నదంతా నువ్వేం చేసుకో, నువ్వు ఆస్తిగా తీసుకో అని చెప్పినాడు. అయితే మెఫీబోషెత్ అలాంటి వాడుగా లేడు.
దావీదు వెళ్ళిపోయిన నాటి నుంచి తను ఏం చేయలేదంట, స్నానము కూడా చేయలేదు, గడ్డం కూడా కత్తిరించుకోలేదు, బట్టలు కూడా ఉతుక్కోకుండా దావీదు కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు, దావీదు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఒక దినం వచ్చింది, దావీదు తిరిగి వచ్చినాడు. తిరిగి వచ్చినప్పుడు దావీదు అడుగుతా ఉన్నాడు, ఏమయ్యా నేను అరణ్యానికి వెళ్ళిపోతుని, నువ్వు నాతో కూడా ఎందుకు రాలేదు అంటే, తను అన్నాడు ఏమని, అయ్యా నేను కుంటివాడిని, పనివాడైనటువంటి షీబా ఏం చేసినాడు, మోసం చేసినాడు. అప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, తను ఏమంటున్నాడంటే చూడండి ఆ మాట, తను చెప్పిన మాట, అయ్యా రాజువనుగు నీ దృష్టికి నా తండ్రి ఇంటి వారందరూ ఎట్లున్నారు, మృతుల వంటి వారిగా ఉన్నారు. అయితే నీవు నన్ను ఎక్కడ చేసినాడంట, మెఫీబోషెతుని ఎక్కడ చేసినాడంట దావీదు, రాజు భోజనపు బల్ల ఎద్ద చేర్చినాడు, ప్రాముఖ్యమైన స్థలానికి చేర్చినాడు. కాబట్టి మెఫీబోషెతు అంటున్నాడు, అయ్యా చచ్చిన కుక్క వంటి వాడను, నా తండ్రి ఇంటి వారు కూడా నీ దృష్టిలో ఎట్లా ఉన్నారు, మృతులైన వారిగా ఉన్నారు. అలాంటి నన్ను ఎక్కడ చేర్చినావు నువ్వు, ఎక్కడ చేర్చినావు నువ్వు, భోజనపు బల్ల యొద్ద, అది నాకు చాలు, ఇంక నేను నీకు మొరపెట్టను అని అంటాడు. నా మాట అదే మాట, ఇకను రాజువైన నీకు మొరపెట్టుటకు నాకేమి, నాకు అది చాలు, నీ భోజన బల యొద్ద నన్ను చేర్చుకున్నావు చాలు, నువ్వు ఏర్పరచుకున్న రాజులైన యాజక సమూహంలో నన్ను చేర్చుకున్నావు చాలు, నీ యొక్క ప్రతిష్ఠిత జనముగా, నీ యొక్క పవిత్ర జనముగా నువ్వు నన్ను చేసుకున్నావు, అది నాకు చాలు. చాలాసార్లు మనకు అది లేదే, ఇది లేదే, దేవుడు మనకు అది ఇవ్వలేదే, ఇది ఇవ్వలేదే అని మనం ఏం చేస్తాము, బాధపడతాం. అయితే మెఫీబోషెతు అంటాడు, అయ్యా నీ బల్ల యొద్ద కూర్చునే భాగ్యం నాకు ఇచ్చినావు, అది నాకు చాలు. కాబట్టి మన జీవితంలో ఏమి ఉన్నా ఏమీ లేకపోయినా ఒకటి మనం ఎరగాలి, ఏంటంటే ప్రభువా నీ సంతతిలో నువ్వు నన్ను చేర్చుకున్నావు, నీ వంశములో నువ్వు నన్ను చేర్చుకున్నావు, నీ ప్రతిష్ఠిత జనముగా నువ్వు నన్ను చేర్చుకున్నావు, ఏమున్నా ఏమి లేకపోయినా నాకు పర్లేదు అని మెఫీబోషెతు ఏం చేస్తా ఉన్నాడు, దేవుణ్ణి దావీదును ఆరాధిస్తాడు. కాబట్టి మన జీవితంలో కూడా మెఫీబోషెతు లాంటి మనసును కలిగి ఉండాలి. ఏమంటే ప్రభువా ఏ స్థితిలో నువ్వు నన్ను ఉంచినా నన్ను మాత్రం నువ్వేం చేసావు, నీ యొక్క ప్రతిష్ఠిత జనముగా చేసుకున్నా, నీ యొక్క స్వకీయ సాంపాద్యంగా చేసుకున్నా, నీ సొత్తుగా నువ్వు నన్ను చేసుకున్నా, ఇంకా నాకు చాలు అన్న భావము మన హృదయంలో కలిగి ప్రభువును ఏం చేయాలి, మనము ఆరాధించాలి. కాబట్టి 3 విషయాలు జ్ఞాపం చేస్తా వచ్చా కదా. ఏంటి, దావీదు ఒకటి ఎరిగినాడు, ఏమంటే నన్ను దేవుడు ఏం చేసినాడు, ఏర్పరచాడు. తను ఎవరో తను ఎరగలిగినాడు, తన తండ్రి ఇంటిలో తాను ఎలాంటి వాడు, ఎన్నిక లేనటువంటి వాడు. అలాంటి నన్ను దేవుడు ఏం చేసినాడు, ఏర్పరచుకున్నాడని దేవుని సన్నిధిలో ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన నాట్యం ఆడుతూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో మనము ఎలాంటి వారముగా ఉంటిమి, ఏమై ఉంటిమి, అలాంటి వారిని దేవుడు ఏం చేశాడో అది మనం నిత్యము ఏం చేయాలా, జ్ఞాపకం చేసుకొని ప్రభువును ఆరాధించు. మరి మెఫీబోషెతు కూడా దావీదుకు సాగిలు పడతా వచ్చినాడు. ఎందుకంటే అయ్యా నేను చచ్చిన కుక్కను, తను యథార్థంగా ఒప్పుకున్నాడు, మాటలతో కాదు, తన స్థితి ఏమిటో తాను ఒప్పుకొని తను చెప్పగలుగుతా ఉన్నాడు. అయ్యా నేను చచ్చిన కుక్కను నన్ను ఏం చేసావు నువ్వు, దయ చూపించింది. అంత మాత్రమే కాదు, తను ఏమంటా ఉన్నాడంటే అయ్యా నా జీవితంలో ఏమీ లేకపోయినా పర్లా నీ బల్ల యొద్ద నన్ను ఉంచినావు, నీ బల్ల యొద్ద కూర్చునే వాణిలో నన్ను కూడా ఒకనిగా చేసుకున్నావు, అది నాకు చాలు. కాబట్టి మన జీవితంలో ఇలాంటి అనుభవం కలిగి ప్రభువును మనం ఏం చేయాలా, ఆరాధించాలి. మనం చూస్తూ వచ్చినాం కదా కొన్ని మాటలు. దావీదు అక్కడ అంటా ఉన్నాడు, ఎందుకనగా నీ కార్యము చేత నువ్వు నన్ను ఏం చేస్తా ఉన్నావు, దేవుడు చేసిన కార్యము ద్వారా దావీదుకి ఏం కలుగుతూ ఉంది, సంతోషం. దేవుడు చేసిన ఆ కార్యములను బట్టి తన హృదయములో, తన జీవితములో సంతోషాన్ని తను అనుభవిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి ప్రభుని ఏం చేస్తూ ఉన్నాడు, ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు. చూడండి, కొన్ని తలంపులు మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిర్గమాకాండము 18వ అధ్యాయము నిర్గమాకాండము 18వ అధ్యాయం 10వ వచనం చదవండి.
ఆ, ఆ, మిమ్మును విడిపించి ఆ, ఈ ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడును గాక. మోషే మామయ్య అయినటువంటి ఇత్రో మోషేతో అంటా ఉన్నాడు, నీ దేవుడైన యెహోవా ఎందుకు బడుతున్నాడు అంటే ఆయన ఏం చేశాడంట? విడిపించినాడు. ఏం చేశాడు ఆయన? విడిపించిన దేవుడు దేనికి పాత్రుడు? స్తుతులకు పాత్రుడు. కాబట్టి ఇవన్నీ ఎక్కడ వచ్చినారు అంటే ఐగుప్తుల చేతిలో, ఫరో చేతిలో ఉన్న వారిని దేవుడు ఏం చేశాడు? విడిపించినాడు. మనకి తెలిసిన విషయమే, ఐగుప్తులో ఇశ్రాయేలీలు కఠినమైన సేవ చేస్తూ వచ్చినారు. ఫరో కాడి క్రింద వచ్చినారు. ఫరో కాడి క్రింద ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీలు నిట్టూర్పులు విడిస్తూ వచ్చినారు. వారు ఎంతగానో కఠినమైనటువంటి దాసత్వమును చేస్తూ వచ్చినారు. అలాంటి వారిని దేవుడు ఏం చేశాడంట? విడిపించినాడు. విడిపించిన దేవుడు దేనికి పాత్రుడు? స్తుతులకు పాత్రుడు. చూడండి, మనం చూస్తూ వచ్చినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. గలవారైనందున విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. దేనికి మనము విడిపించడానికంట? దేంట్లో వచ్చినామంట? మరణ భయము చేత దాస్యమునకు, మరణ భయము కలిగి దాసులుగా వచ్చినాం. ఎంతకాలం అంటది? జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన నిన్ను నన్ను మనలను విడిపించడానికి ఆయన దేంట్లో పాలుపడారంట? రక్త మాంసములలో పాలుపడారు. కాబట్టి విడిపించిన దేవుడు దేనికి పాత్రుడు? స్తుతులకు పాత్రుడు. నీవు నేను మనము దేనికి దాసులుగా వచ్చినాము? మరణ భయము చేత ఎంతకాలం అంట? జీవిత కాలమంతా దేనికి దాసులుగా వచ్చినాము? మరణానికి, సాతానుకు మనము దాసులుగా వచ్చినాం. అలాంటి మనలను విడిపించడానికి ప్రభు ఏమయ్యాడు? రక్త మాంసలలో పాలుపడాడు. ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు, మహిమాస్వరూపి అయినటువంటి దేవుడు, ఆకాశ మహాకాశం పట్టిజాలని దేవుడు భూమిని తన పాదపీఠముగా, ఆకాశాన్ని సింహాసనంగా చేసుకొని పరిపాలన చేయుచున్నటువంటి దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగినటువంటి దేవుడు దేనిలో పాలుపడాడు? రక్త మాంసములలో పాలుపడాడు. కాబట్టి ప్రభువా, జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన స్థితిలో నేను జీవిస్తుండగా నన్ను విడిపించడానికి నువ్వు రక్త మాంసములలో పాలువాడయ్యావు. అందుకని నేను నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, అందుకని నేను నిన్ను ఆరాధిస్తాను. రెండోదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, లూకాసు వార్త మొదటి అధ్యాయము, లూకాసు వార్త మొదటి అధ్యాయము 68వ వచనం చదవండి. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలిగేస్తారు. ఈ మాట గమనించండి. జకర్యా అంటా ఉన్నాడు, అయ్యా ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకంటే ఆయన ఏం చేశాడంట? తన ప్రజలకు దర్శనమిచ్చి ఏం చేశాడు? విమోచన కలిగజేశాడు. అనగా విమోచన కలిగజేసిన దేవుడు దేనికి పాత్రుడు? స్తుతులకు పాత్రుడు. కాబట్టి జకర్యా ప్రభువును ఆరాధిస్తూ ఉన్నాడు. ఏమనంటే, ప్రభువా, నీ ప్రజలైన మేము జీవిత కాలమంతా మరణ భయము చేత దాస్యమునకు లోబడిన స్థితిలో ఉండగా నువ్వు మమ్మలను దర్శించి మాకేమిచ్చావు? విమోచన కలిగజేస్తావు. అనగా ఆయన ఆత్మలో పరిశుద్ధాత్మ పూర్ణుడై ప్రవచిస్తూ వచ్చినాడు. ఇంకా యేసు ప్రభు వారు ఇంకా సెలవు వేయబడక ముందే తాను
ఆత్మలో గ్రహించిన వాడే ప్రభువును ఆరాధిస్తూ వచ్చినాడు. ప్రభువా, నీవు మాకు విమోచన కలుగజేసినావు గనుక నువ్వు దేనికి పాత్రుడవు? స్తుతులకు పాత్రుడు. కాబట్టి విమోచన అంటే చూడండి రాయబడుతుంది. ఏంటి విమోచన అంటే? ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం చదవండి. ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమ. విమోచన అంటే ఏంటంటే అర్థము, మన అపరాధములకు ఏం కలిగింది? క్షమాపణ కలిగింది. దేవుని వాక్యం రాయబడుతుంది కదా, రక్తము చిందింపబడకుండా మానవునికి పాప క్షమాపణ కలగలేదు. అది గొర్రెల రక్తము, ఎడ్ల రక్తము, మేకల రక్తం కాదు, కానీ పరిశుద్ధమైన రక్తం, అమూల్యమైనటువంటి రక్తం. కాబట్టి ప్రభువా, నాకు పాప క్షమాపణ ఇచ్చిన దేవుడు గనుక నేను నిన్ను స్తుతిస్తాను. మొట్టమొదటిగా నన్ను విడిపించుటకు నువ్వు రక్త మాంసములలో పాలివాడైనందుకు నేను నిన్ను స్తుతిస్తాను. రెండోదిగా నువ్వు నాకు పాప క్షమాపణ ఇచ్చిన దేవుడు కనుక నేను నిన్ను స్తుతిస్తాను. మూడోదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము, మొదటి అధ్యాయము 3-4 వచనాలు చదవండి. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైన స్వాస్థ్యము మనకు కలుగును. చాలు. వాడబారినది, క్షయము కానటువంటిది, నిర్మలమైనటువంటి స్వాస్థ్యము మనకు అనుగ్రహించడానికి యేసు ప్రభు ఏం చేసినాడు? తిరిగి లేచినాడు. రోమిలికి రాసిన పత్రిక 4:24 రాయబడుతుంది కదా, మన అపరాధముల నిమిత్తము ఆయన అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా తీర్చబడ్డ ఆయన ఏం చేయబడ్డాడు? లేపబడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచుట ద్వారా మనకి ఏం కలిగిందంటే శుభప్రదమైనటువంటి జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. ఒకప్పుడు మనం ఎలాంటి వారము? నిరీక్షణ లేనటువంటి వారం. చనిపోయిన తర్వాత ఏమవుతుందిలే అనుకున్న వారం, గమ్యము ఎరగని వారం. అయితే యేసు ప్రభు తిరిగి లేచుట ద్వారా మనకు ఏం కలిగింది? జీవముతో కూడిన నిరీక్షణ. ఏం నిరీక్షణ అంటే, నేను చనిపోయినా నేను దేవునితో ఉంటాను, ఆ తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో నేను ఉంటాను, ఆయన నిర్మిస్తున్నటువంటి ఆ పరిశుద్ధ పట్టణంలో నేను ఆయనతో కూడా ఉంటాను అనేటువంటి నిరీక్షణ మనకు కలిగింది. కాబట్టి మన దేవుడు స్తుతింపబడును గాక అని పేతురు భక్తుడు అంటా ఉన్నాడు. ఎందుకంట ఆయన మనకేమిచ్చినాడు? ఏమిచ్చినాడు? జీవముతో కూడిన నిరీక్షణ. అది ఆ నిరీక్షణ ఎలాంటిదంటే, అయ్యా వాడబారనిది, క్షయము కానటువంటి నిర్మలమైనటువంటి స్వాస్థ్యము మనకు ఉంది, నాకు ఉంది అనే నిరీక్షణ మనకు ఇచ్చిన దేవునికి మనం ఏం చేయాలా? ఆరాధించాలి. మొట్టమొదటిగా విడిపించిన దేవునికి మనం ఆరాధించాలా. రెండోదిగా మనకు పాప క్షమాపణ ఇచ్చిన దేవునికి ఆరాధించాలా. మూడోదిగా మనం చూస్తూ ఉన్నాము శుభప్రదమైన నిరీక్షించిన. నాలుగోదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం చదవండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు. ఎందుకంట ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. చూడండి, గల్తీలకు రాసిన పత్రికలో రాయబడుతుంది. చూడండి, గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
3వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి. లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి, ఏ శాపంలో ఉన్నాం మనము? ధర్మశాస్త్రము యొక్క శాపం. అనగా మనము ధర్మశాస్త్రాన్ని ఒక్క ఆజ్ఞల్లో ఒక్క ఆజ్ఞను తప్పిపోయినా కూడా మనము ధర్మశాస్త్రమును నెరవేర్చిన వారము కాదు. కాబట్టి ధర్మశాస్త్రము యొక్క శాపమును మనము కలిగి ఉంటా వచ్చినాం. అయితే యేసు ప్రభువారు ఆ సిలువలో మన కొరకై అప్పగింపబడి తన ప్రాణమును అర్పించట ద్వారా, మన శాపమును ఆయన గ్రహించుట ద్వారా మనకేం దొరికింది? ఇప్పుడు ఆశీర్వాదం. ఏం ఆశీర్వాదం అది? ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము కాదు. ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు. అక్కడ రాయబడుతుంది పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. యాకోబు తన తండ్రికి అడిగినాడు. ఎందుకు? ఆశీర్వాదం కొరకై తను వెళ్ళి తను ఏమన్నాడు? నన్ను ఆశీర్వదించు. ఆ ఆశీర్వాదము చాలే అని అనుకున్నాడు. లోకరీతిగా తనకు ఆస్తి సమకూర్చబడతా ఉంది. విస్తారమైన ఆస్తితో తాను తిరిగి వస్తూ ఉన్నాడు. యబ్బోకు రేవు దగ్గర నిలబడిపోయాడు. ఏమంటా ఉన్నాడు అక్కడ? దేవుని ఏమంటున్నావు అన్నాడు? నీవు నన్ను ఆశీర్వదించు. ఏమి ఉంది కదా, ఆస్తి అంతా సమృద్ధి అయినటువంటి ఆస్తి ఉంది కదా. అయితే అది నిజమైన ఆస్తి కాదు. ఏం ఆస్తి కావాలనుకున్నాడు? ఇప్పుడు నీవు నా తండ్రి ద్వారా పొందిన ఆశీర్వాదం నాకు అది ఆశీర్వాదము కాదు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడవను. దావీదు కూడా అంటాడు కదా, చూడండి 1 సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం చదవండి. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చున్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము. దావీదు అంటా ఉన్నాడు, నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని. ఏంది ఆశీర్వాదము? ఆయన సన్నిధిలో ఉండడమే. మనకు ఆశీర్వాదం ఏంటంటే ఆయన సన్నిధిలో మనము ఉండడమే. ఒకప్పుడు ఆయన సన్నిధికి దూరంగా ఉంటా వచ్చినాం. ఆయన సన్నిధిని విడిచిపెట్టి ఉంటా వచ్చినాం. ఆయన సన్నిధిని ఇష్టపడకుండా ఉంటా వచ్చినాం. మనకు తెలిసిన విషయమే. తప్పిపోయిన కుమారుని గురించి చెప్పిన ఉపమానంలో తండ్రి ఇంటిలో తను ఏం పొందుతూ ఉన్నాడు? సంతోషాన్ని పొందుతూ ఉన్నాడు. తండ్రి ఇంటిలో తను ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. తండ్రి ఇంటిలో తనకు అధికారం ఉంది. తండ్రి ఇంటిలో తనకి గౌరవం ఉంది. తండ్రి ఇంటిలో తనకి పనివారు ఉన్నారు. అయితే తండ్రి ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. తండ్రి ఇంటికి దూరంగా వెళ్ళిపోయాడు. తను ఏం చేశాడు? ఇప్పుడు ఎలాంటి పరిస్థితికి వచ్చింది? పందులు తినే పొట్టు. అంటే తండ్రి ఇంటిలో మనకేముంది? ఆనందం ఉంది. తండ్రి ఇంటిలో మనకేముంది? సంతోషం ఉంది. తండ్రి ఇంటిలో మనకు ఆదరణ ఉంది. ఆయన సన్నిధిలో మనకు ఆదరణ ఉంది. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం మనకు లభిస్తాం. కాబట్టి దావీదు అంటా ఉన్నాడు, అయ్యా నీ సన్నిధిలో నా కుటుంబాన్ని ఉండినట్లు నువ్వు ఆశీర్వదించినావు, అదే నాకు చాలు. మనం అనుకుంటాం, మనకి ఏం ఆశీర్వాదం వచ్చింది? ఏంటి ఆశీర్వాదం? ఎట్లున్నది అట్లే ఉన్నానే, నా కష్టాలు తొలగిపోలేదే, నా సమస్యలు తొలగిపోలేదే, నా ఇబ్బందులు తొలగిపోలేదే అని అనుకుంటాం. అయితే నిజమైన ఆశీర్వాదం ఏంటంటే ఆయన సన్నిధిలో మనము ఉండుటయే. ఆయన సన్నిధిలో మనం ఉండుట కొరకై మన కొరకు ఏం చేశాడు? ఆయన తన ప్రాణమును అర్పించడం అన్నమాట. చూద్దాము ఎఫెసీయులకు రాసిన పత్రిక
ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం, 25, 27 వచనాలు ఉన్నాయి. మధ్య భాగం చదువుదాము. పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకోండి. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఎట్లుండాలనుకున్నాడు? ఎట్లా? పరిశుద్ధముగా, నిర్దోషముగా, మహిమగల. కాబట్టి దావీదంటా వచ్చినాడు ఏంటంటే, అయ్యా నా కుటుంబము నీ సన్నిధిని నిత్యము ఉండునట్లుగా అదే నాకు చాలు. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఉండడానికి, ఆయన సన్నిధిలో నిలవడానికి మనం యోగ్యులము కాదు. అయితే ఆయన మనలను తన రక్తం ఇచ్చి, తన ప్రాణమును అర్పించి, తన పరిశుద్ధ రక్తము ద్వారా మనల్ని కడిగి తన సన్నిధిని మనం కూర్చుండబెట్టాడు. తన సన్నిధిలో మనం నిలవబెట్టాడు. తన సన్నిధిలో మనం తీసుకొని వచ్చినాడు. కాబట్టి ప్రభువా, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును నువ్వు నాకు అనుగ్రహించిన, అందుకై నేను నిన్ను స్తుతిస్తాను. కాబట్టి పౌలు అంటా వచ్చినాడు, అయ్యా మన పరలోకపు తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఎందుకంటే పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని ఆయన మనకు అనుగ్రహించినాడు. ఇంకో మాట చూస్తూ వచ్చినట్లయితే చూడండి, కీర్తన గ్రంథము 72వ అధ్యాయము, కీర్తన 72, 18వ వచనం చదవండి. చాలు. ఈ కీర్తన 72 అధ్యాయం పై భాగం రాయబడుతుంది సొలొమోను కీర్తన. ఎవరు రాసిన కీర్తన ఇది? సొలొమోను ఏమంటా ఉన్నాడంటే, దేవుడైన యెహోవా ఇశ్రాయేలు యొక్క దేవుడు స్తుతింపబడును కాక. ఎందుకంట ఆయన మాత్రమే ఏం చేసిన వాడు? ఆశ్చర్యకార్యం. ఆయన మన జీవితంలో ఆశ్చర్యకమైన కార్యములు చేసినవాడు. మన జీవితంలో ఆశ్చర్యకమైన కార్యములు చేసిన దేవుడు దేనికి పాత్రుడు? స్తుతులకు పాత్రుడు. కాబట్టి విడిపించిన దేవుడు స్తుతులకు పాత్రుడని మోషే మామైనటువంటి ఇతరులు చెప్తా వచ్చినాడు. నీవు నేను మనము కూడా మరణ భయంలో ఉంటా వచ్చినాము. జీవితకాలం అంతా దాసత్వానికి లోబడి ఉంటా వచ్చినాము. అలాంటి మనలను విడిపించడానికి దేవుడు ఏమయ్యాడు? రక్త మాంసంలో పాలుపడాడు. అందును బట్టి దేవుని మనం ఏం చేయాలా? స్తుతులు చెల్లించాలి. రెండోదిగా మనం చూస్తూ వచ్చినాం, జకర్యా అంటా వచ్చినాడు, తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును కాక. ఎందుకు? ఆయన మనకేమిచ్చినాడు? విమోచన చేశాడు. అనగా మనకి మన అపరాధములకు ఆయన ఏమిచ్చినాడు? పాప క్షమాపణ ఇచ్చినాడు. మూడోదిగా మనం చూస్తూ వచ్చినాం, పేతురు అంటా ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును కాక. ఎందుకంట ఆయన జీవముతో కూడిన నిరీక్షణ మనకు ఇచ్చినాడు. కాబట్టి ఒకప్పుడు మనం నిరీక్షణ లేని స్థితిలో ఉంటే ఆయన మనకేమి ఇచ్చినాడు? జీవముతో కూడిన నిరీక్షణ. ఏంటదంటే, నేను ఆయనతో కూడా యుగ యుగములు ఉంటా. క్షేము కానటువంటిది, నిర్మలమైనటువంటిది, వాడబారినటువంటి ఆ స్వాస్థ్యములో నేను దేవునితో కూడా యుగ యుగములు ఉంటానని నిరీక్షణ ఆయన మనకు ఇచ్చినాడు. పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును. ఎందుకంట ఆయన మనకేమి ఇచ్చినాడు? ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు ఇచ్చినాడు. ఐదవదిగా మనం చూస్తూ ఉన్నాం, సొలొమోను అంటా ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును కాక. ఎందుకు? ఆయన ఒక్కడే ఆశ్చర్య కార్యములు. ఆయన మన జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయన స్తుతులకు పాత్ర. ఆరోదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, కీర్తన గ్రంథము 68, 19వ వచనం చదవండి. ప్రభు స్తుతి నందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించున్నాడు, దేవుడే మాకు రక్షణకర్తయే అన్నాడు. దావీదంటా ఉన్నాడు, ప్రభు అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకంటే ఆయన అనుదినము మా భారాన్ని భరిస్తాడు.
మన భారాన్ని భరించేవారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరైనా దేవుడు ఒక్కడే, యేసు ప్రభువు ఒక్కడే. ఆయన మాత్రమే మన భారమును భరించు. యెషయా గ్రంథంలో రాయబడుతుంది కదా, నిన్ను సృష్టించిన వాడు నీ భర్తయ్యై ఉన్నాడు. ఆయన మన భర్తగా మన భారమును భరించే దేవుడిగా ఉన్నాడు. ఫిలిప్పీ పత్రికలో రాయబడుతుంది, ఆయన మిమ్మల్ని గురించి ఏం చేస్తూ ఉన్నాడు? చింతిస్తూ ఉన్నాడు. మన గురించి మనం మన పిల్లల గురించి చింతిస్తూ ఉంటాం. ఎందుకు? వారు మన పిల్లలు. కాబట్టి పరలోకపు దేవుడగు ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మన గురించి ఏం చేస్తూ ఉన్నాడు? చింతిస్తూ ఉన్నాడు. ఎందుకు? మనం ఆయన యొక్క పిల్లలు. అంతేనే కదా, ప్రతి తల్లి తండ్రికి ఎవరి గురించి చింత ఉంటుంది? ఎవరి గురించి చింత ఉంటుంది? ప్రాముఖ్యంగా పిల్లల గురించే. కొంత అనారోగ్యం వచ్చినా, అయ్యో నేను ఏమైపోతే నా పిల్లలకి ఏమైపోతారు, నా భర్త అయిపోతే నా పరిస్థితి ఏమైపోతుందో అని మనం దేని గురించి బాధపడతాం? ఎక్కువగా మన పిల్లల గురించే చింత. దేవునికి కూడా చింత ఉంది. ఎందుకు? మనము ఆయన పిల్లలం. ఆయన రక్తము చేత కొనబడిన పిల్లలం మనం. కాబట్టి ఆయన మన గురించి ఏం చేస్తూ ఉన్నాడు? చింతిస్తూ ఉన్నాడు. అనుదినము భారం భరిస్తావు. కాబట్టి ప్రభువా, నన్ను గూర్చి చింతిస్తున్న దేవుడవు, నా యొక్క అనుదిన భారమును భరిస్తున్న దేవుడవు కనుక నువ్వు స్తుతులకు పాత్ర. ఇంకో మాట చదువుతాం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. మన తండ్రియునగు దేవుడు స్తుతింపబడును గాక అంటా ఉన్నాడు. ఎందుకంట కనికరము చూపుతా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, సమస్తమైన ఆదరణ ఇస్తూ ఉన్నాడు. సమస్తమైన ఆదరణ. యెషయా గ్రంథంలో రాయబడుతుంది కదా, ఒకని తల్లి వానికి ఆదరించినట్లు యెరూషలేములో నేనేం చేస్తూ ఉన్నాను? వారిని ఆదరిస్తాను. కాబట్టి మనం ఆదరిస్తూ ఉన్నాడు. ఎటువంటి ఆదరణ? అది సమస్తమైన ఆదరణ. ఇంకో మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథము ఒక్కొక్క మాట రాయబడుతుంది. కీర్తన గ్రంథము 94వ అధ్యాయము, అక్కడ కీర్తన 94 19వ వచనం. హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది. దేవుడు ఇస్తున్న ఆదరణ మన ప్రాణానికి ఏం కలిగిస్తూ ఉంది? మనం కొంతమందిని ఆదరించడానికి వెళ్ళిపోయి వాళ్ళ ప్రాణానికి నెమ్మది లేకుండా చేస్తాం. మనం వారి ప్రాణాలకు మనం ఏం చేస్తాం? మనము నెమ్మది లేకుండా చేస్తాం. యోబు యొద్దకు స్నేహితులు వెళ్ళినారు. యోబుని ఆదరించినారా వాళ్ళు? యోబునికి ఆదరించడానికే వెళ్ళినారు వాళ్ళు. యోబు యొక్క స్నేహితులు ఎందుకోసం వెళ్ళారు? ఆదరించడానికి. వారు ఎవరు? జ్ఞానవంతులు. వాళ్ళు ఆదరించడానికి పోయిన వాళ్ళు ఏం చేసినారు? యోబును ఏడిపించినారు. ఏం చేసినారు? ఏడిపించినారు. 42 అధ్యాయాలు నడుస్తుంది. అవునా కదా? సూటిపోట్ల మాటలతో ఎదురుగానే చెప్పినారు. అయితే దేవుడు ఇచ్చే ఆదరణ మన ప్రాణానికి ఏం కలుగుతూ ఉంది? నెమ్మది కలుగుతూ ఉంది. మనం తల్లిదండ్రుల దగ్గరికి పోతేనే, మన బంధువుల దగ్గరికి పోతేనో, ఫలానా వాళ్ళ దగ్గరికి పోతే మనకు ఆదరణ దొరుకుతుంది అనుకుంటాం. మన ప్రాణాలకి ఆదరణ దొరకదు కదా. ఏం దొరుకుతుంది? బాధ కలుగుతుంది. యోబుకి వాళ్ళు ఏం చేశారు? బాధ పెట్టారు. ఆదరించడానికి వెళ్ళిన వాళ్ళు, బాధ పెట్టడానికి పోయిన వాళ్ళు కాదు. వాళ్ళు ఆదరించడానికి పోయిన వాళ్ళు ఏం చేశారంటే యోబును అనగా, మనం అనుకుంటాం నేను వాళ్ళని ఫలానా వ్యక్తిని ఆదరిస్తాను, ఫలానా వ్యక్తిని ధైర్యపరుస్తాను మనం అనుకుంటాం. మన మాటలు వాళ్ళకి ఏం కలిగిస్తాయి? బాధను కలిగిస్తాయి. అయితే మన దేవుడు ఇచ్చే ఆదరణ మనకి ఏం కలిగిస్తుంది? మన ప్రాణములకి ఏం కలుగుతుంది? నెమ్మది. కాబట్టి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు దేనికి పాత్రుడు? స్తుతులకు పాత్రుడు. దేవుడు ఇస్తున్న ఆదరణ ఏం కలుగుతుంది? మన ప్రాణములకి ఏం కలుగుతుంది? నెమ్మది కలుగుతుంది. ప్రభువా, నా ప్రాణమునకు నెమ్మది కలిగించే ఆదరణ నువ్వు నాకు ఇస్తావు. ఈ లోకములో బాధ కలిగించేవారు ఉన్నారు. అయితే నా ప్రాణమునకు నెమ్మదిని కలిగించే ఆదరణ నువ్వు నాకు అనుగ్రహిస్తున్నందుకై నేను నిన్ను. చివరిగా ఒక మాట చదువుకుందాం చూడండి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం చదువుదామా?
మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయము 15వ వచనం. అంత చూద్దామా. నా తండ్రి అయిన దావీదునకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రము కలిగిన. ఎవరు చెప్పిన మాట ఇది? సొలొమోను చెప్తా ఉన్నాడు. సొలొమోను ఏమంటా ఉన్నాడు? అయ్యా, యెహోవాకు స్తోత్రము కలిగి ఉండునుగాక. ఎందుకు? నా తండ్రి అయిన దేవునికి ఏమి చేసినాడైనా, నా తండ్రి అయిన దావీదుకి ఏమి చేసినాడైనా మాట ఇచ్చినాడు, మాట నెరవేర్చినాడు. మన దేవుడు మాట ఇచ్చి మాట నెరవేర్చి దేవుడు కనుక దేనికి పాత్రుడు? స్తుతులకు పాత్రుడు. ఇంతవరకు మనకు జీవితంలో వాగ్దానం నెరవేర్చకపోయిండొచ్చు, అయితే ఒక నిరీక్షణ ఉంది. ఏమని? నా దేవుడు వాగ్దానం చేశాడు, నెరవేర్చుటకు సమర్థుడు. నా దేవుడు మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. అబ్రహాము జీవితంలో చూడవచ్చు, శారా జీవితంలో చూడవచ్చు, దావీదు జీవితంలో చూడవచ్చు, యోసేపు జీవితంలో చూడవచ్చు. దేవుడు వారి జీవితాల్లో వాగ్దానాలు ఇచ్చినాడు, కానీ వెంటనే నెరవేర్చబడ్డాయా? వారి జీవితంలో వెంటనే నెరవేర్చబడ్డాయా? అబ్రహాము జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చబడడానికి ఎంతకాలం పట్టింది? 25 సంవత్సరాలు. దేవుడు దావీదుకు చెప్పాడు, అయ్యా, నేను నా ప్రజలైన ఇశ్రాయేలు మీద నీకు రాజుగా చేస్తూ ఉన్నాను, నేను నిన్ను ఏర్పరచుకున్నాను అన్నాడు. వెంటనే రాజు అయిపోయాడు దావీదు, వెంటనే అయిపోయాడు రాజు. యోసేపు కూడా తన బాల్య దినంలోనే దేవుడు కళల ద్వారా యోసేపు జీవితంలో ఏమైతే చేయబోతున్నది తెలియపరుస్తా వచ్చినాడు. అయితే యోసేపు వెంటనే రాజు అయిపోయాడా? వెంటనే అధికారి అయిపోయాడా? తన జీవితంలో కూడా ఎన్నో శ్రమలకుండా. మోషేని కూడా ఇదిగా నేను ఎంత అంటున్నానంటే, మనకు కూడా ఒక నిరీక్షణ ఉంది. ఏమంటే, మోషే జీవితంలో మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు, అబ్రహాము జీవితంలో మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు, దావీదు జీవితంలో మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు, యోసేపు జీవితంలో మాట ఇచ్చి నెరవేర్చిన దేవుడు నా జీవితంలో కూడా ఏం చేస్తాడు? ఒకనాడు నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చినాడంటే మాట తప్పని దేవుడు. కాబట్టి సొలొమోను అంటా ఉన్నాడు, ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకంటే ఈ దేవుడు నా తండ్రి అయిన దావీదుకి ఏం చేసినాడు? మాట ఇచ్చినాడు, నెరవేర్చిన దేవుడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఈ కొన్ని తలంపులు మనకు జ్ఞాపకం చేసుకొని ప్రభువును మనము ఆరాధిస్తాం. జ్ఞాపకం చేసుకుందామా? మోషే మామ ఇతర ఏమన్నాడు? విడిపించిన దేవుడు స్తుతింపబడును గాక. మనల్ని కూడా మరణ భయంలో ఉంటిమి, మరణ దాసత్వంలో ఉంటిమి, అలాంటి మనల్ని విడిపించడానికి ఆయన ఏం చేయబడ్డాడు? యేసు ప్రభు ఏం చేయబడ్డాడు? రక్త మాంసములలో పాల్గొన్నాడు. రెండవదిగా మనం చూస్తూ వచ్చినాం, జకర్యా మన తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక అంటా ఉన్నాడు. ఎందుకు? ఆయన మనల్ని ఏం చేశాడు? విమోచన చేశాడు. అనగా మన అపరాధంలోకి ఏమి ఇచ్చినాడైనా? పాప క్షమాపణ ఇచ్చినాడు. పేతురు అంటా ఉన్నాడు, మన తండ్రి యొక్క దేవుడు ఎందుకు? జీవముతో కూడిన నిరీక్షణ మనకు ఇచ్చినాడు. పౌలు భక్తుడు అంటా ఉన్నాడు, తండ్రి యొక్క దేవుడు ఎందుకు? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదములను ఆయన మనకు అనుగ్రహించాడు. సొలొమోను అంటా ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ఎందుకు? ఆయన ఆశ్చర్య కార్యములు చేశాం. మన జీవితంలో ఆయన ఆశ్చర్య కార్యములు. అంత మాత్రమే కాదు, దావీదు అంటా ఉన్నాడు, కీర్తన చూస్తా వచ్చినాం కదా, ఆయన అనుదిన భారము భరిస్తా, ఆయన మన అనుదిన భారం భరిస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, పౌలు భక్తుడు అంటా ఉన్నాడు కదా, కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించి. ఆయన మనకి ఎలాంటి ఆదరణ ఇస్తూ ఉన్నాడు? సమస్తమైన ఆదరణ. ఎలాంటిది అది? మన ప్రాణంలో కృంగదీస్తూ ఉందా? మనల్ని ఇంకా ఇబ్బంది పెడతా ఉందా? మనల్ని ఇంకా బాధిస్తూ ఉందా? ఆ దేవుడు ఇస్తున్న ఆదరణ మన ప్రాణానికి ఏం కలుగుతూ ఉంది? నెమ్మది కలుగుతా. నెమ్మదితో కూడిన ఆదరణ మనకు ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. చివరిగా మనం చూస్తూ ఉన్నాం, ఆయన స్తుతులకు పాత్రుడు. ఎందుకు? ఆయన మాట ఇచ్చి నెరవేర్చి. కాబట్టి మనకు కూడా ఒక మన జీవితంలో వాగ్దానాలు నెరవేర్చబడకపోయిండొచ్చు, అయితే ఒక నమ్మిక మనకుంది. ఏమని? నా దేవుడు ఒక దినమున నా జీవితంలో ఏం చేస్తాడు? ఆ మాటను నెరవేరుస్తాడు. కాబట్టి ఇట్టి దేవుడు
దేనికి పాత్రుడు? స్తుతులకు పాత్రుడు. గమనికనే దావీదంటా వచ్చినాడు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యముల ద్వారా మనకేం కలుగుతూ ఉంది? సంతోషం. కాబట్టి ఇట్టి కార్యములు మన జీవితంలో ఆయన చేస్తూ ఉన్నాడు కనుక, చేసినాడు కనుక ప్రభువును మనం ఏం చేయాలా? స్తుతించుట మంచిది. ఈ కొన్ని తలంపులతో ప్రభువును మనము ఆరాధించాలి.